నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తమిళనాడులో ఒక్కొక్క విషయం బయటపడుతుంటే తమిళనాడు ప్రభుత్వం మీద, అక్కడ ఉన్న నాయకుల మీద అసహ్యంతో పాటు అసహనం కూడా కలుగుతోంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, తమిళనాడులో డ్రగ్స్ కేసుకి సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. అది అందరికీ మనకు తెలిసిందే. ఈ సోదాలు చేస్తుంటే ఏకంగా దేశద్రోహమే బయటపడిందట. తీగలాగితే డొంకంతా గదురుద్ది అని చెప్తారు చూసిండ్రా. డ్రగ్స్ కేసుకి సంబంధించిన వ్యవహారం వెలుగు రావడంతో ఆ వ్యవహారాన్ని మొత్తము కూడా ఎన్ఐఏ తమ ఆధీనంలోకి తీసుకొని దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే, ఆ ఎంక్వైరీ వెనక భారతదేశం భయపడే దేశద్రోహ వ్యవహారానికి ముడిపడి ఉందని, దీనికి ఒక కాలేజ్ని అడ్డాగా మార్చుకున్నారు అని తెలిసి షాక్కి గురయ్యారట ఎన్ఐఏ నేతలు కూడా. మనందరికీ తెలిసిందే, జాఫర్ సాదిక్ అతని బ్రదర్స్ కలిసి డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అది చాలా ఎక్కువ వేల కోట్లలో డ్రగ్స్కి సంబంధించింది కాబట్టి దాన్ని ఎన్ఐఏకి అప్పగించింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే వీళ్ళిద్దరూ చెప్పిన మాటలకి ఒక నిమిషం ఎన్ఐఏ అధికారులు కూడా ఏం జరుగుతుంది అనేది అర్థం కాని స్థితిలోకి వెళ్ళారట. తమిళనాడు చెన్నైలో కోయంబత్తూర్ అరబిక్ కాలేజ్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది తమిళనాడుకి చెందిన ప్రతి ఒక్కరికి. తమిళనాడులో ఉన్న ఈ కోయంబత్తూర్ అరబిక్ కాలేజ్కి సంబంధించి ఒక కొత్త కాన్సెప్ట్ బయటపడిందట. కొత్త కాన్సెప్ట్ అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసమో ఉద్యోగాలు ఇప్పించడం కోసమో చేసింది కాదు. మతోన్మాదులుగా తయారు చేయడంతో పాటు దేశద్రోహులుగా తయారు చేయడానికి కోయంబత్తూర్ కాలేజ్ని, అరబిక్ కాలేజ్ని అడ్డాగా చేసుకొని దీనికోసం లెక్చరర్లను వాడుకున్నారట. ఆ కాలేజ్లోని కొందరు లెక్చరర్లు ఐఎస్ఐఎస్ అంటే తెలుసుగా, ఉగ్రవాదానికి పెట్టి పోషించడానికి ముందుంటుంది. మింగ మెతుకులేకపోయినా కూడా పక్కనోడు నాశనం అయిపోతుంటే చూస్తూ సంబరపడుతుంది. భారతదేశంలో ఎప్పుడు ఏ చిచ్చు పెట్టాలా అని భూతద్దం వేసుకొని మరీ ఎదురు చూస్తుంటుంది. ఇలాంటి ఐఎస్ఐఎస్తో కాలేజీలోని లెక్చరర్స్ కుమ్మక్కయ్యారని, వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్లలో పైసలు పడుతున్నాయని, ఆ ఐఎస్ఐఎస్ నుంచి పడ్డ డబ్బుల్ని జాఫర్ సాదిక్తో పాటు వాళ్ళ సోదరులు లెక్చరర్స్కి పైసలు అందించేవాళ్ళని, ఆ పైసలు తీసుకొని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని ఎందుకు చెప్తారంటే, అమ్మా నాన్న మనకు జన్మనిస్తే జీవితం ఎలా ఉండాలి, ఒక లక్ష్యంతో ఎలా బ్రతకాలి, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, మంచి ఏంటి చెడేంటి అనేది చెప్పేది గురువు. అందుకే మన సనాతన ధర్మంలో గురువుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్య దేవోభవ అని చెప్తాం. ఎందుకు అంటే దేవుళ్ళతో సమానమే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళంతా తయారవుతున్నారంటే ఒక గురువు వల్లే. తనక్కడే గురువుగా ఏళ్ల తరబడి ఉండి తన చేతుల మీదుగా ఎంతో మందిని ఈ దేశానికి, ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. అంత గొప్ప గురువులకు ఇలాంటి కొంతమంది దొంగ డాష్ మీరు ఫిల్ చేసుకోండి, ఆడపిల్లగా నేను అనలేకపోతున్నా, లెక్చరర్ల వల్ల కలంకం వస్తుందట. పిల్లలకి చదువులు నేర్పాలి, తల్లిదండ్రుల మీద గౌరవం నేర్పాలి, సొసైటీ మీద అవగాహన నేర్పాలి, దేశం మీద ప్రేమ నేర్పాలి. ఇది గురువుగా చేసే పని. కానీ వీళ్ళు ఏం నేర్పించారో తెలుసా? కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళ మెదడులోకి మత ఉన్మాదులుగా మారుస్తూ, దేశద్రోహులుగా మార్చి, ప్రపంచంలో మతరాజ్యాల స్థాపన కావాలంటూ వాళ్ళ బుర్రల్లోకి తీసుకెళ్ళి, అలా ఉత్తగా రారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి ఏదో ఆర్థిక అవసరాలను తీరుస్తూ, వాళ్ళకి కావాల్సినవి కొనిస్తూ తీవ్రవాదులుగా మారుస్తున్నారనే విషయం అధికారికంగా బయటపడింది. అంటే ఒక విద్యార్థికి ఉన్న ఆర్థిక అవసరాలని అడ్డం పెట్టుకొని గురువు అనే పదానికి భ్రష్టు పట్టిస్తూ, వీళ్ళు తినేది అన్నమా లేకపోతే ఇక అంతకు మించా అనేది ఆలోచించాలి. పిల్లల మెదళ్లలో మత ఉన్మాదాన్ని, దేశద్రోహాన్ని పెంచి పోషిస్తున్నారు. అంటే ఇలాంటి కాలేజెస్ గురించి ఇప్పటి వరకు అక్కడ ఉన్న ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అది మూర్ఖత్వం అనాలా, లేకపోతే తెలిసే ఇవన్నీ జరుగుతున్నా కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారనాలా అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన డిఎంకే నాయకుల తీరు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు. వాళ్ళకు దేశమన్నా ధర్మం అన్నా ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. ఏమంటారు, రాకెట్కి సంబంధించి చైనా జెండా వేసి పబ్లిష్ చేసినా కూడా వీళ్ళకి సంతోషకరమైంది. అదంతా ఎవరో చేసింది అని తప్పించుకున్నారే కానీ అలాంటి వాళ్ళని ఎతికి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి, అది మేము తప్పుగా జరిగిందని క్షమాపణ చెప్తున్నామని కూడా నోరు తెరవాలి. ఇక వీళ్ళ కొడుకు అయితే ఉదయనిధి స్టాలిన్ నోరు తెరిచిందంటే హిందూ ధర్మం మీద ఏం మాట్లాడతాడో అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏకంగా పిల్లలని, రేపు భారత భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పిల్లల్ని మతోన్మాదులుగా మార్చుకుంటూ
దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు అనే విషయం అధికారికంగా బయటపడటంతో మస్తు షాక్ అయ్యారు. మీ అందరికీ గుర్తుందో లేదో, జమీషా మొబైన్ అనే ఒక టెర్రరిస్ట్ 2022లో కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిండు. మానవ బాంబుగా మారి అక్కడ బ్లాస్ట్ అవ్వడానికి, ఈడ్స్ అవ్వడానికే కాదు చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి ఒక మూర్ఖుడు గాడు, అంతకంటే దరిద్రుడు. ఈడెవడో తెలుసా? ఇదే కాలేజ్ స్టూడెంట్. అంటే వీళ్ళను మతోన్మాదులుగా దేశ విద్రోహ చర్యలకు పాల్పడేలాగా తయారు చేస్తూ ఇలాంటి జమీషా మొబైల్ లాంటి మానవ బాంబులుగా మారడానికి 12 మంది పిల్లల్ని తయారు చేసిందట ఈ కాలేజ్. ఆశ్చర్యంగా ఉంది. అరే ఎందుకు చచ్చిపోతున్నాం మనం? అమ్మాయికి ఏమైనా చేసినామా? దేశం కోసం చస్తున్నావా? అమ్మాయికి తిండి పెట్టడానికి చస్తున్నావా? మనల్ని నమ్మిన వాళ్ళ కోసం చస్తున్నావా? మతోన్మాదం, దేశ విద్రోహం ఇదే ఎజెండాగా మనం సచ్చినా పర్లేదు మన చుట్టూన్నోళ్ళు చావాలి అనుకునే రాక్షసుల కంటే నీచమైన వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి. ఇలాంటి ఒక విస్తుపోయే వాస్తవం బయటకు వచ్చిన తర్వాత తమిళనాడు అంతా కూడా టెన్షన్లో ఉందట. అసలు పిల్లల్ని నిజంగా మొన్న ఈ మధ్య హైదరాబాద్లో కూడా మనం చూసాము. ఇలాంటి సోదాలే జరుగుతున్నప్పుడు ఒక కాలేజీకి సంబంధించి, ఒక పార్టీ అధినేత కాలేజీకి సంబంధించిన కాలేజీలలో కూడా, మెడికల్ కాలేజ్లో పిల్లలకి ఇలాంటి భావజానాన్ని నూరబోస్తున్నారని బయట వచ్చింది. పిల్లల్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు, అసలు ఈ విషయంలో పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏది మంచి ఏది చెడు అనేది విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలలో కానీ ఎలా తెలుసుకుంటారు? ఇది పెద్ద సమస్యగా మారింది. విద్యా వ్యవస్థను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లల్ని టార్గెట్ చేసుకుంటున్నారని కూడా ఈ కేసులో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు, మీ శక్తికి మించి ఎలాంటి వస్తువులు వీళ్ళు వాడుతున్నారు, ఇవన్నీ ఒక్కసారి మీరు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే రేపు మీ పిల్లలు ఇలాంటి వాళ్ళ జాబితాలో వచ్చారు అనుకోండి, సమాజంలో జరిగే అవమానం కాదు, ఎందుకన్నానా అని మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అయితే దీని మీద ఎన్ఐఏ పూర్తి ఇన్వెస్టిగేషన్ని ముమ్మరం చేసిందట. దీనికి సంబంధించి మరికొంత సమాచారం రావాల్సిందట. ఈ వీడియోపై అక్కడ డిఎంకే ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.